వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుంది ఈ యొక్క నెల అనేది చూద్దాం. వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే వారం ప్రథమం కన్నా ఈ యొక్క నెల ప్రథమం కన్నా నెల 15 రోజులు సెకండ్ హాఫ్లో బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుందన్నమాట. మొదటి 15 రోజులు ఎందుకు అనుకూలంగా లేదు అంటే కుజుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మార్చిలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయన్నమాట. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు. చేసేటువంటి పనుల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మంచి ఫోకస్ ఉంటుంది. వృత్తిపరంగా కూడా ముందుకు వెళ్ళాలి అనే ఒక విజన్తో పనిచేయగలుగుతారన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే రవి యొక్క అనుకూలత అనేది బాగా కాపాడే విధంగా ఉంటుంది. కెరియర్ పరంగా సక్సెస్ కావాలంటే నేను ఏ విధంగానే చేస్తే సక్సెస్ అవ్వగలుగుతాను అనే ఒక క్లియర్ కట్ ఐడియాతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దాన్ని విజయం సాధించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి దుర్వ్యయం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. డబ్బు అనేది మెయింటైన్ చేయడం అనేది మీకు సామర్థ్యం సరిపోదన్నమాట. అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే రాహుగ్రహ అనుకూలత వల్ల వీళ్ళకి కెరియర్లో కొన్ని స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఎండ్ అవ్వటం అనేది జరగదు. మళ్ళీ దానిలో రీఫ్లరిష్ అవ్వగలుగుతారు. మళ్ళీ ముందుకు రాగలుగుతారు. లాభస్థానంలోకి రాజ్యస్థానంలోకి ఉన్నటువంటి రవి ఉద్యోగపరంగా ఈ యొక్క రాబోతున్నటువంటి నెలలో ప్రమోషన్స్లో ఈ యొక్క ముందుండగలుగుతారు. ఇంక్రిమెంట్స్ పొందగలుగుతారు. అలాగే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా యోగిస్తుంది అన్నమాట. వృత్తిపరంగా ప్రయాణం అనేది వీరికి జరిగే విధంగా ఉంటుంది. రవి ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా ప్రయాణం అనేది జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థితిలో లేడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. మనం చూసినట్లయితే ఇక్కడ 15వ తారీఖున మారబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిలో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. శరీరంలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వృత్తిలో మార్పు చేర్పులకి జరగటానికి ఈ యొక్క మార్చి 15 తర్వాత కారకంగా మారుతుంది అన్నమాట. సో వృషభ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే 15వ తారీఖు తర్వాత కుజుడు ఎప్పుడైతే రాజస్థానంలోకి రాబోతున్నాడో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో పేరు ప్రఖ్యాతులతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో పరిచయాలు అనేది ఏర్పడటం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా చెప్పాలంటే విద్యార్థులు ఎలా ఉండాలి అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన. గురువు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఏ స్థానంలో ఉన్నాడో అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి వీరికి పూర్తిగా డెడికేటివ్గా కాన్సన్ట్రేట్ చేసి చెప్పగలిగితే గ్యారంటీగా వీరు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. వాటిలో అయితే ఏ విషయం ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు వీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ అనేది వీరికి దగ్గరలోకి వస్తుందన్నమాట. అలా చేయాలి అంటే వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటి, గురువు యొక్క అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం గురించి మనం మాట్లాడితే వీరు గురుగ్రహ కవచాన్ని పఠించాలి. అలాగే లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారి యొక్క కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లక్ష్మీ అమ్మవారి కవచాన్ని పఠించినట్లయితే ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు అన్నమాట. అలాగే సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే 4 లక్షల సార్లు ఎవరైతే పఠిస్తారో వారికి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారని చెప్పి దేవీ భాగవతంలో రాయబడింది. కాబట్టి ఆ యొక్క కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే పిల్లలకి ఆరోగ్యము అదేవిధంగా సంతానము కలగటం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ యొక్క నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వృత్తిపరంగా మనం చూసినట్లయితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడా మిశ్రమంగానే గోచరిస్తున్నది. ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తకాల షాపుల్లో పనిచేస్తున్నటువంటి యజమానులకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అన్నమాట ఈ యొక్క